మోకాళ్ల మరియు నడుము నొప్పులకు చిన్న ఇంజెక్షన్ ద్వారా పరిష్కారం. డాక్టర్ ప్రకాష్ గుడిపూడి, 18 సంవత్సరాల అనుభవం. సంప్రదించండి ఎలైట్ స్పైన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్, మణికొండ, హైదరాబాద్. బుద్దా వెంకన్న, జలీల్ ఖాన్ టార్గెట్ గా జనసేన నేత పోతిన మహేష్ విమర్శలు గుప్పించారు. కొంతమంది నేతలు వ్యక్తిగత స్వార్థం కోసం కులం, మతాన్ని అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గాలిబ్ షా జామా మసీదు ఆస్తులు కొట్టేసిందెవరని ప్రశ్నించారు పోతిన మహేష్. వ్యక్తిగత ప్రయోజనాల కోసం కులాన్ని మతాన్ని అడ్డం పెట్టి మాట్లాడుతూ ఉన్నారు. కులాన్ని మతాన్ని అడ్డం పెట్టి మాట్లాడుతున్నారు. 5 సంవత్సరాల నుంచి మీరు అందరూ ఎక్కడున్నారు? ప్రజల కోసం ఎవరన్నా పనిచేశారా? ప్రజలకు అండగా ఎవరన్నా నిలబడ్డారా? చాక్లెట్ కూడా కొనివని ప్రతి ఓళ్ళు వచ్చి ఈరోజు ఎమ్మెల్యే టికెట్ అంటున్నారు. చాక్లెట్ కూడా కొని ఇలా ప్రజలకి వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు. ఎలా? మరి నా కూతురికి టికెట్ ఇస్తే నా కూతురు ఓడిపోతే ఎవరు ఆత్మహత్య ఎందుకు చేసుకోవాలా? కనీసం నేను కూడా చేసుకోవాలి ఆత్మహత్య. నేను కూడా ఆత్మహత్య చేసుకోవాలా? ఇదేంటి? బుద్దా వెంకన్న, జలీల్ ఖాన్ టార్గెట్ గా జనసేన నేత పోతిన మహేష్ విమర్శలు గుప్పించారు. కొంతమంది నేతలు వ్యక్తిగత స్వార్థం కోసం కులం, మతాన్ని అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గాలిబ్ షా జామా మసీదు ఆస్తులు కొట్టేసిందెవరంటూ ప్రశ్నించారు పోతిన మహేష్. రైట్గా జనసేన నేత పోతిన మహేష్ వ్యాఖ్యలకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి మల్లికార్జున్ అందిస్తారు. మల్లికార్జున్, చెప్పండి, పోతిన మహేష్ చేసిన కామెంట్స్ కి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? దీనికి గల కారణాలేంటి? రేఖ, ఏదైతే విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో కూడా ఇటు జనసేన టీడీపీ మధ్య కూడా మాటల యుద్ధం కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా పొత్తులో ఉన్న నేపథ్యంలో కూడా సీటు తమకంటే తమకు వస్తున్నట్టు కూడా పోటాపోటీగా ప్రకటనలు చేసుకుంటూ కూడా ప్రజల్లోకి వెళ్తున్న పరిస్థితి కూడా ఉంది. మొదటి నుంచి కూడా జనసేనతో టీడీపీ పొత్తు పెట్టుకున్న దగ్గర నుంచి కూడా కృష్ణా జిల్లాలో ప్రధానంగా జనసేనకి ఇచ్చే సీటు విజయవాడ పశ్చిమ నియోజకవర్గం అంటూ కూడా ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో అక్కడున్న ఎవరైతే జనసేన నేత ఉన్నారో పోతిన మహేష్ నాకే సీటు వస్తున్నట్టు కూడా అతను గ్రౌండ్ లెవెల్లో వర్క్ చేసుకున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఈ నేపథ్యంలోనే టీడీపీ నుంచి కూడా సీటు ఆశిస్తున్న నేతలు కూడా పెరుగుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ప్రధానంగా ఒక 3 నేతలు అయితే దీంట్లో సీటు ఆశిస్తా ఉన్నారు. ఒకళ్ళు అందులో బుద్దా వెంకన్న కాగా మరొకరు అక్కడున్న మాజీ ఎమ్మెల్యే, వైసీపీలో ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత టీడీపీలో జాయిన్ అయిన నేత ఉన్నారు. అతనికి గెలిచిన తర్వాత 2019లో కూడా అతని కూతురు టీడీపీ తరఫు నుంచి అక్కడ పోటీ చేయడం జరిగింది. ఈసారి 2024లో కూడా తన కూతురుకి సీటు ఇవ్వాలంటూ కూడా ప్రధానంగా మొదట్లో జలీల్ ఖాన్ డిమాండ్ చేసిన పరిస్థితి కూడా ఉంది. జలీల్ ఖాన్ కూతురుకి సీటు ఇవ్వకపోతే కనీసం నాకన్నా ఇవ్వాలంటూ కూడా ఆయన మొదటి నుంచి కూడా డిమాండ్ చేసిన పరిస్థితి ఉంది. ఇటు బుద్దా వెంకన్న కావచ్చు, అలాగే జలీల్ ఖాన్ కావచ్చు, ఇద్దరితో పాటుగా కూడా అక్కడ ఇంకో నేత ఉన్నారు, ఎంఎస్ బేగు. వాళ్ళ ఫాదర్ కూడా మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కూడా పనిచేసిన బ్యాక్గ్రౌండ్ ఉంది. అతను కూడా విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నుంచి కూడా తన సీటు ఆశిస్తా ఉన్నారు. ఇటు టీడీపీ తరఫు నుంచి 3 సీటు ఆశిస్తా ఉంటే జనసేన తరఫు నుంచి అతను కూడా సీటు ఆశిస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. పవన్ కళ్యాణ్ దగ్గరికి కూడా స్వయంగా ఇటు జనసేన నేత మహేష్ తో పాటు బుద్దా వెంకన్న అలాగే జలీల్ ఖాన్ కూడా స్వయంగా పవన్ కళ్యాణ్ కలిసి సీటు తమకు కేటాయించే విధంగా చంద్రబాబుతో కూడా మాట్లాడాలంటూ కూడా కొంత రిక్వెస్ట్ చేసిన పరిస్థితి కూడా అక్కడ ఉంది. ఎందుకంటే ప్రధానంగా కంపల్సరిగా పొత్తులో భాగంగా జనసేనకి ఆ సీటు వస్తుందని కూడా ప్రచారం ఎక్కువ జరుగుతున్న నేపథ్యంలో కూడా వీళ్ళు 3 అంటే ఇటు పోతిన మహేష్ కావచ్చు, బుద్దా వెంకన్న కావచ్చు, జలీల్ ఖాన్ కావచ్చు, 3 కూడా పోటాపోటీగా ప్రకటన చేసిన పరిస్థితిగా ఉంది. ఈ ప్రకటనల నేపథ్యంలో వాళ్ళు కొంచెం కీలకంగా మాట్లాడుతున్న పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. మొదటగా బుద్దా వెంకన్న చూస్తే నాకు కంపల్సరీగా చంద్రబాబు నమ్మకం ఉంది, చంద్రబాబు మీద నేను చంద్రబాబుని దైవ సమానంతో భావిస్తాను, కంపల్సరీగా నాకు ఇక్కడ సీటు కేటాయిస్తానని నమ్మకం నాకు ఉంది, కంపల్సరీగా కేటాయిస్తారంటూ కూడా ఆయన మొదట ఈ వివాదానికి స్టార్ట్ చేసిన పరిస్థితి. చంద్రబాబు కనుక సీటు ఇవ్వలేని పక్షంలో కంపల్సరీగా నేను స్విచ్ ఇక్కడ నొక్కితే వేరే చోట వెలుగుతుందంటూ కూడా ఒక తీవ్రమైన వ్యాఖ్యలు చేసిన పరిస్థితి. ఈ వ్యాఖ్యలు కొనసాగుతున్న నేపథ్యంలో కూడా జలీల్ ఖాన్ కూడా కొంత ఆసక్తికర వ్యాఖ్యలు చేసేవారు. ఎందుకంటే ప్రధానంగా తన మైనార్టీకి ఇక్కడ వైసీపీ సీటు కేటాయించింది. టీడీపీ తరఫు నుంచి కూడా గతంలో ఇది మైనార్టీలకు సంబంధించిన నియోజకవర్గం, ఇక్కడ మైనార్టీలు అయితేనే గెలుస్తారంటూ కూడా ఆయన వ్యాఖ్యలు చేసిన పరిస్థితి. కంపల్సరీగా మరోసారి మీరు మైనార్టీలకే సీటు ఇవ్వాలి, తనకే సీటు ఇవ్వాలంటూ కూడా ఆయన డిమాండ్ చేసిన పరిస్థితి. ముస్లింలందరూ కూడా తనకు సీటు ఇవ్వకపోతే ఆత్మహత్యలు చేసుకుంటారంటూ కూడా ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేసిన పరిస్థితి. ఆయన బిగ్టీతో మాట్లాడే సమయంలో కూడా ఇంకొన్ని తీవ్రమైన వ్యాఖ్యలు, ఇటు తనకు కనుక సీటు ఇవ్వకపోతే ఇటు కృష్ణా
జిల్లాలో ఉన్న టీడీపీ మొత్తం నియోజకవర్గంలో ఓడిపోతుందంటూ కూడా కొంచెం కీలక వ్యాఖ్యలు చేశారు. ఇదే సందర్భంలో పోతిన మహేష్ ఈ రోజు స్పందిస్తూ కూడా తీవ్ర వ్యాఖ్యలు చేశారని కూడా చెప్పుకోవచ్చు. పశ్చిమలో కొంతమంది నాయకులు వ్యక్తిగత స్వార్థం కోసం కులాలని మతాలని అడ్డు పెట్టుకుని రాజకీయాలు చేస్తున్నారంటూ కూడా ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేయడం జరిగింది. అలాగే అప్పుడు గతంలో ఏదైతే చైర్మన్ గా వ్యవహరించిన సమయంలో పదవులు అనుభవించిన సమయంలో ఎవరిని పట్టించుకోలేదంటూ కూడా కొంచెం తీవ్ర వ్యాఖ్యలు దుమారం లేపాయని కూడా చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ మల్లికార్జున్.